వస్తుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఏమనుకోకండి. ఈ సమయంలో మరి చక్కగా మీరందరూ కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కార్యక్రమం ముగించుకుందాం. చిన్న వర్తమానం ఇస్తాడు. తర్వాత మీ అందరికీ కొంచెం మేము చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చాం, అవి మేము తీసుకుంటానికి వాళ్ళ కోసం ఉంది. ఆటోలో ఉండేవన్నీ కూడా కొంచెం రైస్ బ్యాగులు తీసుకొచ్చాం. దైవజనులందరికీ మీ చిన్న కానుక ఏర్పాటు చేశారు. అది తీసుకొని ఒక 15-20 నిమిషాలు క్లోజ్ చేసుకుందాం. దేవుని స్తోత్రం చేద్దాం. అన్నదన్నతో భావంతో కొంచెం గట్టి చేద్దాం. ఎందుకంటే లోడు పడలేదు, ఇప్పుడు లోడు పెడదు. దేవుని స్తోత్రం చేద్దాం. మంచిది. మోహన్ రావు పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. చెప్పబడుతూ వారికి సమయం మేము ఎప్పుడు చదువుతున్నాం. వచ్చారయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. మరి సమయంలో అందరికీ ఎక్కడున్నారు అంటే ఎంత దూరం ఉంది ఎక్కడి నుంచి రావచ్చు, కాకపోతే ఏట్లో తడిసిపోతాయి. ఊరే 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 వాళ్ళు అంటే మ్యాప్ ప్రకారం రాలేదా? విషయాలు నుండి రాసులో 2వ గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుతూ నేనే చెప్తాను. టైం అవుతుంది కాబట్టి అక్కడ ఏమున్నాయంటే, దయచేసి దేవుడు ఏలియా అనేటువంటి దైవశీరుణ్ణి లేదా ప్రవక్తని దేవుడు మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు బేతేలుకు వెళ్ళమనడం, అక్కడ ఆయనతో పాటు ఎలీషా ఉండడం, నేను కూడా వస్తాను అయ్యా, నన్ను దేవుడు పలానా ప్రాంతానికి వెళ్ళమన్నాడంటే నేను వస్తాను, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు అని అనడం. సరే అని చెప్పి ఆ గిల్గాల్ నుండి బేతేలుకు వెళ్ళడం, బేతేలులో ఉన్నప్పుడు మళ్ళా దేవుడు ఆయన్ని ఎరికోకు వెళ్ళమనడం ఏలియాని, మళ్ళా ఎలీషా మళ్ళా అదేవిధంగా నేను యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను వస్తానని అనడం. తర్వాత దేవుడు మళ్ళా వాళ్ళు అనుకున్న తర్వాత యోర్దానికి వెళ్ళమంటూ మనం చూస్తున్నాం. అంటే ఈ 4 విషయాలు అక్కడ ఉన్నాయి, 4 స్థలాలు. ఈ అనుభవాలు నిజంగా దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులైన సేవకులైన ఈ 4 అనుభవాలు మనలో ఉండాలి. ఈ 4 అనుభవాలు మనలో ఉన్నప్పుడే దేవుడు కోరుకున్న ఆత్మీయస్థితికి మనం వచ్చినట్టు. ఏమండి, ఈ 4 అనుభవాల యొక్క అర్థం ఒక 10 నిమిషాల్లో నేను చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. చూడండి, గిల్గాలు అనేటువంటి ప్రాంతాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో మనం దాని యొక్క పరిపూర్ణ అర్థాన్ని మనం చూస్తాం కదా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తు అనేటువంటి దేశంలో దేవుడు వారి యొక్క మొర విని మోషే నాయకుడిని ఎన్నుకొని మరి బయటకు తీసుకొచ్చిన తర్వాత కానాను అనే దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో కొన్ని సంవత్సరాలు గతించుకున్న తర్వాత మోషే చనిపోవడం, తర్వాత యెహోషువ అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహించడం, ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని కానానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో గిల్గాలు అనే ప్రాంతానికి రావడం మనం చూస్తాం. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట 5వ అధ్యాయం 9వ వచనం మీరు చదవగలిగితే స్పీడ్గా చూడండి. అక్కడ గిల్గాలు వచ్చిన తర్వాత వారి జీవితంలో ఎన్నడూ జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏమండి, చాలా ఉన్నతమైనటువంటి కార్యం. చదవండి ఒకసారి యెహోషువ 5:9. వారి మీద ఉన్నటువంటి అవమానాన్ని దేవుడు దొర్లించి వేశాడని వాక్యంలో మనం చూస్తాం. ఇదే గిల్గాలు అంటే. చూడండి ఒకసారి, నేడు నేను ఐగుప్తు యొక్క అవమానం మీ మీద ఉండకుండా తొలగించి వేసి ఉన్నానని. చాలు, చూసారండి, ఇదే గిల్గాలు మనకు నేర్పిస్తూ ఉంది కదా. వారి మీద ఇప్పటి వరకు కూడా ఐగుప్తు యొక్క అవమానం ఉంది కదా. వారి మీద ఇప్పటి వరకు కూడా పాపం వల్ల వచ్చేటువంటి అవమానం ఉంది, పాపం అనే భారం ఉంది. జాగ్రత్త గమనించిన అలాంటి పరిస్థితుల్లో ఈ గిల్గాలు వచ్చిన తర్వాత దేవుడు ఆ అవమానాన్ని ఏం చేశాడంట? దొర్లించేశాడంటే, తీసేశాడు. ఎంత గొప్ప విషయం, నిజమే కదండి. ఈ అనుభవం సేవకులు అయినా విశ్వాసులైన ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఈ అనుభవం లేకుండా దేవుడితో మనం సాగలేము. జాగ్రత్త గమనించింది కదా. అందుకే వారి మీద ఉన్నటువంటి అవమానాన్ని సామెతల గ్రంథంలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో. అంటే ఏముందో తెలుసా అండి, నీతి జనములు ఘనతకెక్కును కదా, పాపము అవమానము తెచ్చును కదా. 14:34లో మనం చూస్తాం. మరి నీతి జనములు ఏమిటి అంటే ఘనతకి ఎక్కుతాయి.
నిజమే కదండి. నీతి జనము నీతిగా జీవిస్తే ఘనత, గౌరవం, దేవుడి కృప మెండుగా ఉంటుంది. కానీ పాపం వల్ల ఏమొస్తుందంట? అవమానం. జాగ్రత్తగా గమనించింది. అందుకే ప్రియ దేవుడు మరి సేవకులారా, వారి మీద ఉన్నటువంటి అవమానం తొలగించబడింది. ఈ రోజున ఆ గిల్గాల్ యొక్క అనుభవం ఏంటంటే యేసుక్రీస్తు శిలువ యొద్ద మన అవమానం తొలగించబడేది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆయన శ్రమలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన మన కోసం పడిన వేదన, ఆయన కాల్చిన రక్తము, ఏమండి చూడండి, మన పాపములకు పరిహారం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే ఆయన శిలువ యొద్దకు వస్తామో అలాంటి అనుభవాన్ని మనం పొందుతాం. అందుకే కీర్తన గ్రంథం 32:1 ఏమండి, పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ఎవరంట? ధన్యుడు. నిజమే, మనం ధన్యులది. ఏమండి, ఎందుకో తెలుసా? మనందరం కూడా మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని ఏమండి చూడండి, మనకి దేవుడు ఆ ప్రాయశ్చిత్తమును చెల్లించాడు. మన అదే విధంగా మన జీవితంలో ఆ ధన్యతను మనం పొందాం. జాగ్రత్తగా గమనించు. ధన్యులు, గొప్పవాళ్ళని ఏమంటే చూసారా? అవునా కదా? దేవుడు నమ్మిన వాళ్ళు గొప్పవాడు. ఈ లోకంలో ఏమంటారండి? ఎవరు గొప్పవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళని చెప్తారు. లోకంలో గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే, ధన్యులు ఎవరయ్యా అంటే గొప్పవాళ్ళని చెప్తారు కదా. ఏమంటే మన దేశంలో అయితే ముఖేష్ అంబానీ లాంటి వాడు, మరి ప్రపంచ వైద్యులు అయితే బిల్ గేట్స్ లాంటి వాడు, ఎలాన్ మాస్క్ లాంటి వాడు, అదాని లాంటి వాడు చెప్తూ ఉంటారు. కానీ జాగ్రత్త మనం గమనిస్తే దేవుడి వాక్యం చెప్తుంది ఎవరు ధన్యులు, ఎవరు గొప్పవారంటే ఏ వ్యక్తి యొక్క పాపములు పరిహరించబడ్డాయో దేవుని చేత వాడు మాత్రమే గొప్పవాడు. బైబిల్ ప్రకారం దేవుడికి మహిమ కలుగునుగా. ఈ అనుభవం మనందరిలో సేవకులం కాబట్టి ఆల్రెడీ మనకు ఉంటుంది. కానీ ఈ అనుభవం గుండెనే మనం ప్రయాణం చేయాలి. రెండవది, సరే సింపుల్ గా చెప్తున్నా, రెండవది మనం చూస్తే ఏ అనుభవం ఉండాలంటే, ఈ అనుభవం పొందిన తర్వాత బేతేలులో మనం బ్రతకాలి. అంటున్నాడు ఏలియా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలు. మీ అందరికీ తెలుసు బేతేలు అంటే దేవుని మందిరం కదా. యాకోబు ఒక రాయిని నిలిపి ఏమంటే పలగరగా చేసుకున్న తర్వాత దాన్ని నిలిపి తర్వాత లేచిన నూనె పోసి నిలబెట్టి బేతేలని పేరు పెట్టడం మనం చూస్తాం. దేవుని మందిరం. తర్వాత 32:2 ఆదికాండము అక్కడ మనం చూస్తే తన కుటుంబాన్ని మరి బేతేలుకు ఆయన వెళ్ళమని చెప్పడం మనం చూస్తాం. మీరు లేచి ఏమండి మీ మధ్య ఉన్నటువంటి ఆ అన్ని దేవతల్ని తీసివేసి పారవేసి మరి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలు మార్చుకొని దేవుని యొక్క మందిరానికి నడవడాన్ని చెప్పడం మనం చూస్తాం. ఈ అనుభవం నిజమే కదా. మనం ఎప్పుడైతే గిల్గాల్ అనుభవం నుండి వస్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ ఎదుగుతూ ఉండాలంటే బేతేలులో కదా. నిజమే కదండి. బేతేలు అనుభవం ఈ 30 అధ్యాయానికంటే ముందే దేవుడు యాకోబుతో చెప్పాడు. అసలు సుక్కోత్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మరి యాకోబు బేతేలుకి వెళ్ళమని, అప్పుడు యాకోబు వినలా. మీరు జాగ్రత్తగా బైబిల్ గమనించినట్లయితే 35 అధ్యాయం కంటే ముందే చెప్పాడు. అప్పుడు నిర్లక్ష్యం చేశాడు, కొంత మర్చిపోయాడు బేతేలు గురించి. అందుకే చాలా శోధనలు ఎదుర్కొంది యాకోబు కుటుంబం అక్కడ. ఏమంటే తన కుమార్తె తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా పరాయి దేశానికి వెళ్ళడం, పరాయి దేశ యొక్క రాజు యొక్క కుమార్ చేతిలో ఆమె పాడు చేయబట్టం, తర్వాత ఆ వార్త విన్నటువంటి అన్నలు షిమ్యోను, లేవి అనేటువంటి వ్యక్తులు మరి ఆయుధాలు తీసుకొని ఆ దేశం అక్కడికి వెళ్ళి ఆ ప్రాంత పురుషులందరూ చంపడం. ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతపు రాజు మరలా కోపపడి యాకోబు కుటుంబాన్ని చంపడానికి బయలుదేరటం. ఇలాంటి పరిస్థితుల్లో యాకోబు ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా ఆందోళన కలిగేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అంతటి పరిస్థితి ఎందుకు సంభవించింది తెలుసా? దేవుడు చెప్పినప్పుడు యాకోబు బేతేలుని మర్చిపోయాడు. అయితే 30 అధ్యాయానికి వచ్చేసప్పటికి అప్పుడు ప్రారంభిస్తాడు మళ్ళీ బేతేలు యొక్క విలువేంటి అప్పుడు అర్థమైంది కదా. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నట్టే ఈ అనుభవంలోనే మనం దేవుడితో కలిసి నడిచేటువంటి అనుభవం చాలా గొప్పది. ఏమంటే దేవుని సన్నిధిలో అయితే ఇక్కడే కదా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడే కదా శక్తి చేత మనం నింపబడేది. ఆయన కార్యాలు సేవకులైనటువంటి మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలు జరగాలంటే ఆయన సన్నిధిలో ఆయన చెప్పేటువంటి మాటలు మనం విని ఏమంటే తగ్గట్టుగా మనం నడుచుకున్నప్పుడు గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. అవునా కదండి. అందుకే బైబిల్ మనకు వాక్యం తెలియజేస్తుంది ఇలాంటి అనుభవం మనకి కావాలి. ఈనాడు చాలా మంది మనం గమనిస్తే బేతేలు యొక్క అనుభవంలో ఏమని చూడండి ఆ విశ్వాసులైనటువంటి వారైనా సరే చాలా మంది ఇళ్లలో కూడా ఇక్కడ యాకోబు అందరినీ నడిపించారంటే ఇంట్లో వాళ్ళని కదా. మనమైతే చాలా తక్కువగా ఒక్కొక్కరుగా ఇద్దరుగా బేతేలులో నివసించడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే సాతాను ఎక్కువ పనిచేస్తూ ఉన్నాడు. మూడవది మీకు మూడవ విషయాన్ని చెప్తాను. అదేంటంటే ఎరుకు అనుభవం ఉండాలి. ఏ అనుభవం అంటే దేవుని ప్రజలు ఎరుకుని ఏం చేశారంట? జయించారు కదా. ఎరుకు అంటే సువాసన అని అర్థం. ఇక్కడ మనం దాన్ని కాదు కానీ ఎరుకుని దేవుని ప్రజలు జయించారు అంటే దేవుని నమ్మినటువంటి మనం
ఏమండి సేవకులమైన శ్వాసమైన సరే మనం జయ జీవితాన్ని కలిగి బ్రతకాలి. దీనికి స్తోత్రం కలుగుగాక. అవునా? జయ జీవితం, జయించే జీవితం. అవునండి, దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన బిడ్డలు జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓడిపోయేటువంటి వాళ్ళు కాదు, పడిపోయే వాళ్ళు కాదు. ఏమంటే చూడండి, అలాంటి స్థితిలో ఉంటే మనం ఎవరిని దేవుని ఎదుగు నడిపించున్నాము. మనం జయించుకుంటూ వెళ్ళాలనేదే దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. జయ జీవితం. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో జయించు వారికి జీవవృక్ష ఫలాలు నేను భుజింపనిస్తాను. ఏ వృక్ష ఫలాలని? మనం మార్కెట్కి వెళ్ళి జీవవృక్ష ఫలాలు ఉన్నాయంటే ఏమంటారు? ఏమంటారు? అశ్రీ గారండి మీకేమన్నా మైండ్ సరిగ్గా పని చేయట్లేదా అంటారు మళ్ళీ. అవునా? ఎందుకు తెలుసా? ఆ ఫలాలు ఎక్కడ దొరకవు కాబట్టి. జాగ్రత్తగా గమనించి, యేసు ప్రభువు వారికి ఇరువైపులు ఇద్దరు వ్యక్తులు దొంగల్ని సిలువేశారు. ఒక వ్యక్తి మనవి చేసుకోడయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు, అక్కడ ఉంటే అవి. ఏమండి, కాబట్టి అలాంటి ఫలాలు మీకు భుజింపనిస్తాను. నిజమండి, జయించే జీవితం మనకి కావాలి. ఎందుకు తెలుసా? నేటి కాలంలో సేవకులు ఉన్నటువంటి మనం దేవుని పని జరిగిస్తూ ఉన్నప్పుడు, నీతిగా నడుస్తున్నప్పుడు, యథార్థంగా ఆయన కోసం జీవించి ఆయన రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నప్పుడు అదే రేంజ్లో సాతానుడు కూడా పనిచేస్తున్నాడు లోకంలో కదా. ఏమండి, ఎలా ఈ సేవకుల్ని లేకపోతే ఈ విశ్వాసుల్ని ఏమంటే చూడండి పడగొట్టాలి, దారి తప్పించాలి, ట్రాక్ తప్పించాలని వాడు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాడు కదా. అందుకే